జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను మంచిర్యాల జిల్లా జన సైనికుడు గొర్రె లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. గురువారం హాజీపూర్ మండల కేంద్రంలో గొర్రె లక్ష్మణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రె లక్ష్మణ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అని, డిప్యూటీ సీఎంగా అనుకోకుండా అయ్యారని అన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ప్రజల బలంతో ఉప ముఖ్యమంత్రి అయ్యారని, కవిత వల్లనో కాదని, ఓడిపోతే మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ అవ్వలేదని ఎద్దేవా చేశారు. లిక్కర్ కేసులో 6 నెలలకు పైగా జైలులో ఉండి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పరువును తీసిన కవిత మాట్లాడడం చాలా హాస్యాస్పదమని అన్నారు. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు కష్టపడి ప్రజల్లో తిరిగి ప్రజల ప్రేమానురాగాలు పొంది ఈ స్థాయికి వచ్చారు తప్ప మీలాగా నామినేటెడ్ పోస్టులను తీసుకోలేదు అనే విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. కొంతమంది నాయకులు వారి సొంత ఐడెంటిటీని కోల్పోతున్నాం అనుకునే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, మళ్లీ జనాల్లో ఫోకస్ అవ్వాలని ట్రై చేయడం బాగా అలవాటు అయిపోయిందని అన్నారు. ఇంకొకసారి ఎవరైనా తమ అధినేత గురించి తప్పుగా మాట్లాడితే తమ పద్ధతిలో తప్పక గుణపాఠం చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం, నేను మీ గొర్రె లక్ష్మణ్, జన సైనికుడు, మంచిర్యాల జిల్లా. ఈరోజు సమావేశం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది స్టేట్మెంట్ వారి వ్యక్తిగత అభిప్రాయం ఏమని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు అని, డిప్యూటీ సీఎంగా అనుకోకుండా అయ్యారని చెప్పిన కవిత గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేడం కవిత గారు, ఈరోజు మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశ చరిత్రలో హిస్టారికల్ విక్టరీని, ఒక పార్టీని స్థాపించి హిస్టారికల్ విక్టరీని 100% స్ట్రైక్ రేట్తో పాటు సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సరే మేడం, మీ యొక్క అభిప్రాయానికి వద్దాం. సో సీరియస్ పొలిటీషియన్ ఆర్ సీరియస్ పాలిటిక్స్ అంటే ఏంటి మేడం? స్కామ్ చేయడమా, స్కాండల్ చేయడమా, ప్రజల డబ్బును దోచుకోవడమా? రీసెంట్గా చూస్తే మీరు ఒక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇంకా ఆరోపణ మీద ఉంది, బెయిల్ మీద బయటకు వచ్చారు. సో అటువంటి మీరు ఏదైతే ప్రజాప్రతినిధిగా మేము ఉన్నాం, ప్రజా గొంతుగా మేము ఉన్నామని తెలంగాణ జాగృతి అని ఒకటి పెట్టి దాని ద్వారా ఏదైతే మహిళలకు అత్యంత మేలు చేసినట్టు మీరు ఎంతమంది మహిళలకు సాధికారం తోడ్పడ్డారు, ఎంతమంది మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేశారు? పోనీ ఢిల్లీ జంతర్ మంతర్లో 33% రిజర్వేషన్ కోసం ఫైట్ చేశారని చెప్తున్నారు మీరు. మరి మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు చోటిచ్చారండి? పోటీ చేసిన దాంట్లో ఎంతమంది మహిళలకు సీట్లు ఇచ్చారండి? ఇక్కడ ఏమున్నదంటే, తెలంగాణ వాడుక భాషలో ఒక సామెత ఉంది, మాటలేమో కోడలు దాటుతాయి, చేతలేమో కనీసం గడప కూడా దాటవు. ఇంకోటి, గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీడియా వారు మిమ్మల్ని అడిగారు, రానున్న కాలంలో మీరు సీఎం అయితే మీరు ఏం చేస్తారని అడిగితే మీరు ఇచ్చిన స్టేట్మెంటే మేడం, లిక్కర్ పూర్తిగా బంద్ చేస్తామని అంటారు. మీరు ఈరోజు లిక్కర్కి ఐకాన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పరువు మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిండ్రు. మీరా మేడం సీరియస్ పాలిటీషియన్ గురించి మాట్లాడేది? యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా, ముఖ్యంగా మహిళలు తలదించుకునే లిక్కర్ స్కామ్లో తీహార్ జైలుకు వెళ్ళొచ్చిన ఒక నాయకురాలు కూడా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది మేడం. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు కష్టపడి ప్రజల్లో తిరిగి ప్రజా ప్రేమానురాగాలు పొంది స్థాయికి వచ్చారు తప్ప మీలాగా నామినేట్ పోస్టులకు తీసుకోలేదు. అదే విషయం ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి మేడం. కొంతమంది నాయకులు వారి సొంత ఐడెంటిటీని కోల్పోతున్నాము అనుకునే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, మళ్ళీ జనాల్లో ఫోకస్ అవ్వాలనే ట్రై చేయడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకోసారి ఎవరైనా మా అధినేత గురించి తప్పుగా మాట్లాడితే మా పద్ధతిలో తప్పగా గుణపడడం చెప్పాలి వస్తుందని హెచ్చరిస్తున్నాము. మీరు చేసిన పనులకు యావత్ తెలంగాణ ప్రజలు మీ గద్దె దించి పక్కన కూర్చోబెట్టారు. రానున్న రోజుల్లో డిపాజిట్ కూడా రాకుండా గల్లంత అయిపోతారు, గుర్తుపెట్టుకోండి కవిత గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా చెప్తున్నాం. మేము రాజకీయంగా చేద్దాం, పాలసీల మీద మాట్లాడదాం. మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీద అదేదో పారదర్శకతతో కూడినటువంటి ప్రజా అభిప్రాయంలో దయచేసి చెప్పకండి. చెప్పాను కదా మేడం, ఇందాకే మాటలేమో కోతలు దాటుతాయి, చేతలేమో గడపలు దాటుతాయి. ఐ రిక్వెస్ట్ మేడం కవిత గారు, విత్ ద వర్డ్స్ను మీరు ఏ అయితే మాటలు అన్నారో దాన్ని తిరిగి తీసుకోవాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.